హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? నా పేరు సాయి. నేను ప్రజెంట్ అర్మేనియా కంట్రీలో ఉన్నాను. నేను చేసే వీడియోస్ కి నాకు చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు, మీరు అర్మేనియా కంట్రీకి ఎలా వెళ్ళారు బ్రో, మీరు ఎంత పే చేశారు, అసలు మీ వర్క్ ఏంటిది, మీకు శాలరీ ఎంత వస్తుంది, మేము రావాలంటే ఎంత ఖర్చు అవుద్ది, వీసా ప్రాసెసింగ్ ఏంటిది అని నన్ను చాలా మంది అడిగారు. వాళ్ళందరి కోసమే ఈ వీడియో. అర్మేనియా కంట్రీ గురించి మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా చెప్తాను. ఇక్కడ రావడానికి ఎంత పే చేయాలి, అసలు ఇక్కడ వర్క్స్ ఏమున్నాయి, వైట్ కలర్ జాబ్స్ ఉన్నాయా, బ్లూ కలర్ జాబ్స్ ఉన్నాయా, ఇక్కడ ఇలాంటి వాళ్ళు సర్వే అవ్వగలుగుతారు, మన ఇండియా శాలరీ ఎంత వస్తుంది అన్నది ఈ వీడియోలో అయితే మీకు పాయింట్ టు పాయింట్ డీటెయిల్ గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే అర్మేనియా కంట్రీకి ఎలా రావాలి, ఎంత పే చేయాలనేది చెప్తాను. అర్మేనియా కంట్రీకి రావడానికి నాకైన ఖర్చు 2,50,000. 2 లక్షలు నేను ఏజెన్సీ కట్టాను, 50,000 నాతో యూఎస్డీగా మార్చుకొని తెచ్చుకున్నాను. ఎందుకంటే అర్మేనియా కంట్రీలో వర్క్ వీసా ప్రొవైడ్ చెయ్యరు. మనము ఒకటి విజిట్ వీసా 21 days వీసా మీద రావాలి, లేదంటే బిజినెస్ వీసా 120 days వీసా మీద రావాలి. నాకు ఏజెంట్ పంపించిన వీసా 120 days బిజినెస్ వీసా మీద అయితే అర్మేనియా కంట్రీకి వచ్చాను. నేను వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లో నన్ను ఇమిగ్రేషన్ లో చాలా క్వశ్చన్స్ అడిగారు. నువ్వు ఏం చేయడానికి వెళ్తున్నావు అక్కడికి, ఏం బిజినెస్ అని నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు. మనం భయపడద్దు, ఎయిర్పోర్ట్ లోనే ఆపేస్తారు. ఎందుకంటే అర్మేనియా కంట్రీలో ఏం లేదని తెలుసు. వెళ్లే వాళ్ళందరూ విజిట్ వీసా మీద వర్క్ చేయడానికి వెళ్తున్నారని వాళ్ళకు కూడా తెలుసు. మనం ఏమాత్రం భయపడ్డా మన ఫోన్ గానీ, మన కాల్ డీటెయిల్స్ గానీ అన్ని వాళ్ళు వాట్సాప్ మెసేజ్ అన్ని చెక్ చేస్తారు. మనమైతే జాగ్రత్తగా ఉండాలి. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా నన్నైతే ఫ్లైట్ అందరు ఎక్కాక లాస్ట్కి ఎక్కిచ్చారు. మనల్ని ఎవరైతే తీసుకొచ్చారో ఏజెన్సీ వాళ్ళు, మనం ఇక్కడ ల్యాండ్ అయ్యాక పికప్ చేసుకొని రూముకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన 2-3 రోజులకే నాకైతే ఒక సోషల్ కార్డ్ లాగా ఇప్పించాడు. ఎందుకంటే మనం వచ్చింది బిజినెస్ వీసా, వర్క్ వీసా లేదు కాబట్టి. అర్మేనియా కంట్రీ ఏం చేస్తా అంటే మనకు ఒక సోషల్ కార్డు ప్రొవైడ్ చేస్తుంది. ఆ సోషల్ కార్డ్ అనేది మన ఇండియాలో ఆధార్ కార్డ్ ఎలాగో అర్మేనియా కంట్రీలో సోషల్ కార్డ్ అలాగా. అది ఉంటే జస్ట్ మన గుర్తింపు. అది లీగలా ఇల్లీగల్ అంటే మనం అర్మేనియా కంట్రీలో సోషల్ కార్డ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా కూడా అది ఇల్లీగలే, లీగల్ అయితే కాదు. అర్మేనియా కంట్రీకి వచ్చి నేను 3 నెలలు అవుతుంది. నాకు వచ్చిన 2 రోజులకే అర్థమైపోయింది అర్మేనియా కంట్రీలో అసలు ఏమీ లేదని. నాకు ఏజెన్సీ వాళ్ళైతే ఇక్కడికి వచ్చేటప్పుడు నీకు 60,000-70,000 శాలరీ వస్తాయి, నువ్వు 50,000 ఈజీగా ఇంటికి పంపించుకోవచ్చు అంటేనే నేను అర్మేనియా కంట్రీకి వచ్చాను. అసలు అయితే ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే అర్మేనియా కంట్రీలో అసలు వర్క్సే లేవు, అసలు శాలరీ కూడా అసలు 50,000 శాలరీసే లేవు అని నాకు అర్థమైపోయింది. నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పారు. తీసుకొచ్చిన 2 రోజులకు నాకు సోషల్ కార్డ్ ఇప్పించి వేరే వాళ్ళ రూముకు పంపించాడు. ఆ రూముకి వెళ్ళగానే 2 రోజులకే నేను ఫుడ్ కు పే చేశాను అండ్ వారం రోజులకే రూమ్ రెంట్ పే చేశాను. ఇండియావి 8,000 దాదాపుగా పే చేశాను. ఎందుకంటే మనకి ఇక్కడ వర్క్ వీసా లేదు కాబట్టి మనకి ఏ కంపెనీ అకామిడేషన్ ఇవ్వదు, ఫుడ్ పెట్టదు. మనమే రూమ్ లో వంట చేసుకోవాలి, తినాలి, వర్క్ వెళ్ళాలి. నాతో పాటు అర్మేనియాకి ఒకటే ఏజెంట్ దగ్గర 7 అయితే వచ్చాము. వచ్చిన 2 రోజులకు సోషల్ కార్డ్ ఇప్పించి పని చూపెట్టంటే ఇవాళ రేపు అని అలా వారం గడిచిపోయింది. ఇదంతా కాదన్నా మేము పని చేసుకోవడానికి వచ్చాము, మాకు ముందు ఏ పని ఉంటే అది చెప్పంటే ఫుడ్ డెలివరీ ఉంది చేస్తామంటే సరే అని చెప్పి ఒక 20 days ఫుడ్ డెలివరీ చేశాను. ఫుడ్ డెలివరీ చేస్తే ఒక రోజుకి ఇండియావి 3,000 వస్తే అందులో 1,500 పెట్రోల్ కున్ను బండి రెంట్కే పోయేది. నా చేతిలో ఒక 1,500 మిగిలేటివి. ఆ 1,500 నేను ఇండియాలోనే ఊబరు, ర్యాపిడో లేకుంటే స్విగ్గీ, జొమాటో కొడితేనే వస్తుండే. ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది అనిపించింది. ఇదంతా కాదన్నా నాకు ఏదన్నా పని చూపెట్టంటే నన్ను తీసుకెళ్లి అయితే ఒక నర్సరీలో పెట్టాడు. అందులో నెలకు 40,000 శాలరీ, 9 గంటలు డ్యూటీ చేయాలి. నాకు అందులో అన్ని రూమ్ రెంట్, ఫుడ్ కు పోను నాకు ఒక 25,000 మిగిలేటివి. వర్క్ అయినా పర్మనెంట్ అనుకుంటే అస్సలు పర్మనెంటే కాదు. ఒక 20 days చేపించుకొని మళ్ళీ వాడు వద్దన్న. అర్మేనియా కంట్రీలో వైట్ కలర్ జాబ్స్, బ్లూ కలర్ జాబ్స్ ఉంటాయంటే అసలు వైట్ కలర్ జాబ్స్ ఉండవు, బ్లూ కలర్ జాబ్సే ఉంటాయి. అన్ని లేబర్ వర్క్స్. అవి కూడా ఎలా అంటే మనకు రోజువారికి కౌంట్ చేసి మాత్రమే ఇస్తారు, మంత్లీ శాలరీస్ కూడా ఉండవు. ఇక్కడ వర్క్స్ కూడా ఎలా ఉంటాయంటే క్లీనింగ్, అన్లోడింగ్, లేబర్ వర్క్సే ఉంటాయి. ఎలా అంటే కన్స్ట్రక్షన్స్ హెల్పర్ గానీ, కన్స్ట్రక్షన్స్ క్లీనర్ గానీ, లేకుంటే సూపర్ మార్కెట్లలో, లేకుంటే మాల్స్లలో, లేకుంటే అపార్ట్మెంట్లలో, లేకుంటే గార్డెన్ వర్క్లలో, లేకుంటే నర్సరీ లోడింగ్, అన్లోడింగ్, వేర్ హౌస్ లో క్లీనింగ్ గానీ, రెస్టారెంట్లలో క్లీనింగ్ గానీ ఇలాంటి వర్క్సే ఉంటాయి. టైమింగ్స్ కూడా చాలా దారుణంగా ఉంటాయి. ఎలా అంటే 9 hours 10 hours చేపించుకుంటారు. కనీసం ఒక 2 నిమిషాలు కూడా కూర్చొనివ్వరు. శాలరీ అయినా ఎక్కువ వస్తుంది అంటే మన ఇండియావి ఒక 35,000 40,000 కంటే ఎక్కువ రావు. అందులో నీకు అన్ని బోను 30,000 25,000 కంటే నువ్వు ఇంటికి ఎక్కువ పంపించుకోలేవు. నిజం చెప్పాలంటే అర్మేనియా కంట్రీలో అసలు జాబ్సే లేవు. 100లో 10 మందికి మాత్రం
మాత్రమే జాబ్స్ ఉన్నాయి. ఆ 10 మందిలో కూడా 2 మాత్రం పర్మనెంట్ చేస్తారు. మిగతా 8 మందిని ఒక 2 నెలలో 3 నెలలో అలా చేపించుకుంటారు వాళ్ళకి అవసరం ఉన్నంతసేపు. తర్వాత మళ్ళీ వాళ్ళని తీసేస్తారు. వాళ్ళు ఏం లేదు మళ్ళీ కొత్త జాబ్ ఎత్తుకోవడమే. మిగతా 90 మంది అయితే 100% ఇండియాకి వెళ్ళిపోయేవారే. ఎందుకంటే నేను వచ్చిన 3 నెలల నుండే చూస్తున్నాను. నాకు తెలిసిన ఒక 20 మంది ఇండియాకి వెళ్ళిపోయారు. ఇవాళ రేపు అని చాలా మంది టికెట్ ఇప్పటికి కూడా బుక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వర్క్ దొరకడం చాలా కష్టం. దయచేసి ఎవరు 2 లక్షలు 3 లక్షలు అలా ఏజెన్సీ కట్టి రాకండి, మోసపోకండి. 50,000 శాలరీ అంటే నాకు మెసేజ్ కామెంట్స్ చేసే వాళ్ళకి నేను అందరికి ఒకటే చెప్తున్నాను, అర్మేనియా కంట్రీకి ఎవరు రాకండి, మోసపోకండి. ఏ ఏజెన్సీ వాళ్ళని నమ్మకండి. ₹1,00,000 ₹2,00,000 తీసుకెళ్తాము, మీకు 50,000 శాలరీ ఇప్పిస్తాము, ఫుడ్ బెడ్ అన్నీ మేము చూసుకుంటామని చెప్తారు. లాస్ట్ కస్ ఇక్కడికి వర్కే చూపెట్టరు. ముందైతే మనం ఉండడానికి మనమే పే చేయాలి, మనం తినడానికి మనమే పే చేయాలి. మనకు ఒక సోషల్ కార్డ్ తప్ప ఏది చేయరు. ఆ సోషల్ కార్డ్ పెట్టుకొని అయితే మనం ఏం చేయలేము. మనకి ఇక్కడ ఏ గవర్నమెంట్ సపోర్ట్ ఉండదు, ఏ సపోర్ట్ ఉండదు. మనల్ని ఎవడు కూడా పట్టించుకోడు. మనది మనం మాత్రమే చూసుకోవాలి. ఇక్కడ నా ఒపీనియన్ చెప్పాలంటే అర్మేనియా కంట్రీకి రండి. ఎలాంటి వారంటే ఇండియాలో 25,000 కంటే తక్కువ సంపాదించుకునే వాళ్ళు వచ్చారనుకో ఇక్కడ 35,000 25,000 సంపాదించుకోవచ్చు. అది కాకుండా వాళ్ళకు చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే మనం అనుకున్న టైంకి వర్క్ దొరకదు. అసలు ఒక 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. అంతలోపు ఏదోటి దొరుకుద్ది. అర్మేనియా కంట్రీలో కన్స్ట్రక్షన్స్ వర్క్ అయితే చాలా ఉంటాయి. హార్డ్ వర్క్ చేస్తా, కన్స్ట్రక్షన్స్ వర్క్ చేస్తా అనుకునే వాళ్ళు ఇక్కడికి రండి. శాలరీ కూడా ఒక 15,000 ఎక్కువనే వస్తుంది. ఒక 15,000 దాకా, అంటే మనం 35,000 ఈజీగా ఇంటికి పంపించుకోవచ్చు. అర్మేనియా కంట్రీకి నేను 2 లక్షలు పే చేసి వచ్చాను. మీరెవరు కూడా అంత పే చేయకండి. నాకు తెలిసిన వారు 3 లక్షలు 2 లక్షలు కూడా చాలా మంది పే చేసి వచ్చారు. ఎందుకంటే మనం ఏదైనా పే చేస్తున్నామంటే మనకు 3-4 months లో రికవరీ అవ్వాలి. లేదంటే మనకు సంవత్సరాలు అవే డబ్బులు తీసుకుంటుంటే మనం ఏం సంపాదించుకోలేము. ఇంకా కూడా మీరు ఇక్కడికి రావాలనుకుంటే శాలరీ అయితే 25,000 to 30,000 INR, వర్క్స్ అయితే 10%. మనము ఇక్కడికి వచ్చి లీగల్ గా వర్క్ చేసుకోవాలంటే టీఆర్సీ కార్డుకి అయితే అప్లై చేసుకోవాలి. అందుకు మనము ఏ వీసా మీద వస్తే మనకు టీఆర్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చే శాలరీకి తెలిసిన వాళ్ళకి గానీ ఏజెన్సీ వాళ్ళకి గానీ ఎవరికైనా ఎంత గట్టి వస్తే మనకు బెస్ట్ అని కూడా చెప్తాను. మనకు ఏ వీసా మీద అనేది రావాలనేది చెప్తాను. టీఆర్సీకి ఎలా అప్లై చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ గా అనిపిస్తే కామెంట్లలో చెప్పండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నాకు ఏ కంట్రీ గురించి తెలిసినా ఆ కంట్రీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ పెడతానే ఉంటాను. బాయ్.